ఈవిడ గారు విడాకుల పత్రం మీద సంతకం పెట్టి 25 లక్షలు తీసుకొచ్చి నా భార్య ప్రాణాలు కాపాడింది అంటున్నావు. ఇది నిజం, నేను నమ్మాలి. అత్తయ్య, కృష్ణవేణి వదిన విడాకుల మీద సంతకం ఎలాంటి పరిస్థితిలో పెట్టిందో మీకు తెలుసు. కాని వంశీ అన్నయ్య అంటే వదినకు పంచప్రాణాలత్తయ్య. అంతేకాదు అత్తయ్య, అటు అన్నయ్యకి కూడా కృష్ణవేణి వదినంటే ఇష్టం, ప్రేమ. మరి స్నిగ్ధతో పెళ్లికి వంశీ ఎలా ఒప్పుకున్నాడు అరవింద్? మావయ్య, అదంతా మన దురదృష్టం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందేమో, మాకేం అర్థం కావట్లేదు. అన్నయ్య గతం గుర్తు చేసుకుని కృష్ణవేణి వదినతో మాట్లాడాలని ఫోన్ చేశాడు. లండన్ నుంచి నేను మాట్లాడాను. తన వదినకు లవ్ లెటర్ రాస్తానని, పార్క్లో కలవబోతున్నానని నాతో ఆనందంగా చెప్పాడు. బట్ ఈలోపు వదిన సంతకం పెట్టడం, అన్నయ్యకు కోపం వచ్చి స్నిగ్ధను పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం పెట్టేసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి మావయ్య. రేపు స్నిగ్ధకి వంశీబాబుకి నిశ్చితార్థం జరగదు. అవును వీరభద్రం, ఎలాగైనా ఆ నిశ్చితార్థాన్ని మనం ఆపాలి. ఈ అమ్మకు నా బిడ్డ ప్రాణభిక్ష పెట్టింది. అలాంటిది నా బిడ్డకు భవిష్యత్తు లేకుండా పోతుంటే ఈ అమ్మగా నేను ఊరుకుంటానా? నా ప్రాణాలను అడ్డు పెట్టుకుని నా బిడ్డ జీవితంతో ఆడుకున్న రత్నప్రభాదేవికి బుద్ధి చెప్పాలి. డబ్బుతో నా బిడ్డ సౌభాగ్యాన్ని బేరం పెట్టిన రత్నప్రభాదేవి అహంకారాన్ని అణచాలి. నా బిడ్డకిష్టం లేకపోయినా ఇంకో అమ్మాయితో కొడుకు నిశ్చితార్థం పెట్టుకుంటుందా ఆ రత్నప్రభాదేవి? వదిలిపెట్టను. నిజమేనమ్మా, ఎలాగైనా నిశ్చితార్థం ఆపాలి. అవును వదినా, మీ జీవితం నిలబెట్టిన కృష్ణవేణి జీవితాన్ని మనందరం కలిసి నిలబెట్టాలి. మావయ్య, మీరు ఆలోచిస్తున్నది నిజమే, అద్భుతంగా ఉంది. కానీ ఎలా? ఇప్పుడే ఫోన్ చేసి మీ అమ్మతో మాట్లాడదాం. అయ్యో, అలా చేస్తే అస్సలు ఒప్పుకోదు మావయ్య. తన ఇగో హర్ట్ అయ్యి మామ్ రెచ్చిపోతుంది. అప్పుడు మనం నిశ్చితార్థాన్ని ఆపలేం. మరి ఇంకేం చేయాలి అరవింద్? పరిస్థితుల్ని అడ్డం పెట్టుకుని వదించేత మామ్ తెలివిగా విడాకుల మీద సంతకం పెట్టించుకుంది. కాబట్టి మనం కూడా తెలివిగా ప్లాన్ చేయాలి.
ఎస్, ఓకే అరవింద్, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. కానీ దాన్ని కొంచెం మార్పు చేసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎస్, ఇప్పుడు ప్లాన్ పర్ఫెక్ట్. నా బిడ్డ జీవితంతో ఆడుకున్న రత్నప్రభకు రేపు బుద్ధి చెప్దాం. అత్తయ్య, డాడీ కూడా మన ప్లాన్ చెప్పి హెల్ప్ తీసుకుందాం. అలాగే బాబు, ఫోన్ చేసి మాట్లాడు. నాన్న అరవింద్, ఫోన్ చేస్తున్నావేంట్రా? ఎక్కడున్నావు నువ్వు? డాడ్, నేను అలివేణి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. ఏరా, మీ వదిన్ని అన్నేని కలుపుతానని నాకు మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకోలేక మొహం చాటేసి అత్తగారింటికి వెళ్ళిపోయావా? లేదు డాడ్, మరి ఈరోజు చెప్తున్నాను, అన్నయ్య వదిన్ని కలిపి తీరుతాను. తెల్లవారితే నిశ్చితార్థం పెట్టుకొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావా? లేదు డాడ్, అసలు జరిగిందేంటో మీకు చెప్తాను. సో ఫైనల్గా వదిన పుట్టింటికి వచ్చింది. సంతోషం. మరి నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్లాన్ ఏంటి? సూపర్, మీ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. మా ప్లాన్ కాదు, మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సారీ, మన ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ డాడ్. నాన్న అరవింద్, డాడ్, నువ్వు అల్విన్ని తీసుకొని ఎంత రాత్రి అయినా సరే ఇంటికొచ్చాయి. ఎందుకు డాడ్? రేపు మార్నింగ్ వచ్చేస్తాం. వద్దు, మీ అమ్మకి మనందరి మీద డౌట్ ఉంది. నువ్వు అక్కడుంటే తనకు డౌట్ వచ్చి మనం అందరం ఏదైనా చేస్తున్నామని తను జాగ్రత్త పడుతుంది. అవును డాడ్, యు ఆర్ రైట్. మేము ఇప్పుడే బయలుదేరి ఇంటికి వస్తాం. వెరీ గుడ్. రేపటి మన ప్లాన్కి ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. అమ్మా కృష్ణవేణి, ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వేనమ్మా, నువ్వే. అలివేణి, డాడీ కూడా మనలో జాయిన్ అయ్యారు. రేపటి ఉదయం నా బిడ్డ జీవితానికి చీకటి కాకూడదు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, నా బిడ్డ తన భర్తతో ఎడబాటును శాశ్వతం చేయకయ్యా, వాళ్ళిద్దరినీ కలుపు తండ్రి. అమ్మా కనకదుర్గమ్మ, ఆడపిల్ల ఆవేదన కన్నీళ్లు తెలిసిన దానివి, అమ్మలగన్న అమ్మవి. నువ్వు నా బిడ్డ కష్టాన్ని పోగొట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా దీవించు తల్లి. నా బిడ్డ పశు కుంకాలకు దూరం కాకూడదు.
నా బిడ్డ సౌభాగ్యాన్ని ఇంకొకరు లాక్కోకూడదు. అమ్మలగన్నా అమ్మవి, నువ్వే నా కూతురి. అన్ని కష్టాలు తీర్చు తల్లి. నా బిడ్డ కోసం, నా బిడ్డ భవిష్యత్తు కోసం రేపు ఎలాగైనా నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం సఫలం కావాలని ఆశీర్వదించమ్మా. అలివేణి, కంకణాలు తీసుకోమ్మా. ఏమయ్యా, మీతో మాట్లాడాలి. లక్ష్మి, నీ ఆరోగ్యం సరిగా లేదు, నువ్వు త్వరగా పడుకో. రేపు వంశీబాబు స్నిగ్ధల నిశ్చితార్థానికి వెళ్తున్నాను. అవునయ్యా. ఆవిడ నిన్ను పరామర్శించడానికి వచ్చింది కానీ నిశ్చితార్థానికి పిలవడానికి రాలేదు. ఆవిడ పిలిస్తే నిశ్చితార్థానికెళ్ళి వంశీ స్నిగ్ధలను ఆశీర్వదించడానికి కాదయ్యా నేనెళ్లేది. మరి రత్నప్రభకు బ్యాండ్ మేళం వాయించడానికి వెళుతున్నాం. నా కూతురు తాళిని ఎగతాళి చేసి డబ్బు అహంకారంతో మదవెక్కిన రత్నప్రభ మెడలు వంచడానికి వెళుతున్నాను. అవునయ్యా, రేపు మేమంతా కలిసి నిశ్చితార్థం ఆపడానికి వెళుతున్నాం. అందుకే మీ అనుమతి కోరుతున్నాను. లక్ష్మి, నీకేమన్నా మతిపోయిందా? మతి నాకు కాదు, ఆ రత్నప్రభకు పోయినది. లక్ష్మి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఆవిడది జమీందారీ ఫ్యామిలీ, పైగా మనం వియ్యంకులం. కృష్ణవేణి కోసం తనతో గొడవ పడితే రేపు అలివేణి సంగతి ఏంటో ఆలోచించవా? వియ్యంకులం రాకపోకలుంటాయా? ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయా? లక్ష్మి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేనొక్కదాన్నే కాదు, రేపు ఫ్యామిలీ మొత్తం వెళుతున్నాం. ఆ గొడవల్లోకి నన్ను లాక్కండి. మిమ్మల్ని ఎవరు పిలిచారు? మీరు రావద్దు, మేం వెళతాం. లక్ష్మి, ఇది పద్ధతి కాదు, నేను ఒప్పుకోను. ఈ మాట భర్తగా చెప్తున్నారా లేక కృష్ణవేణి మీద కోపంతో చెప్తున్నారా? భర్తగానే చెప్తున్నాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. చూడండి అయ్యా, భార్యగా మీ అనుమతి అడిగాను, మీరు వద్దన్నారు. ఆ తర్వాత వెళ్ళడమా మానడమా అన్నది నా ఇష్టం. లక్ష్మి, బాగా పొద్దుపోయినది, పడుకోండి. చూడు లక్ష్మి, రేపు మీరేం గొడవ చేసినా ఆ గొడవ వల్ల నాకు చెడ్డ పేరు వస్తే మాత్రం నేను అస్సలు సహించను. అలాగేనయ్యా, పడుకోండి. నేను ఎంత చెప్తున్నా నీకు కొంచెం కూడా భయం లేదు? హఠాత్తుగా ఎందుకు ఇలా మారిపోయావు? ఆడకూతురు కష్టాలన్నీ మీకు తెలియవయ్యా.
పుట్టింటికొచ్చిన కూతురు అత్తింట్లో కష్టాలన్నీ తండ్రికి చెప్పుకోలేదు. చెప్పినా అర్థం కావు. అందుకే ఆడబిడ్డ అమ్మకు మాత్రమే చెప్తుంది. అమ్మ మాత్రమే ఆ కష్టాలన్నీ తీరుస్తుంది. ఈ అమ్మ రేపు నా బిడ్డ కృష్ణవేణి కష్టాన్ని తీరుస్తుంది. అంతే. మయూరి, ఏంటి మయూరి, చాలా రోజుల తర్వాత వాచ్మెన్ గెటప్ నుంచి బయటపడి ఆఫీసర్ గెటప్ లోకి వచ్చా. ఎలా ఉన్నాను? కుక్కతో ఒక వంకర సామెత విన్నారుగా, మీరు అంతే. టక్కులో హైటెక్ కుర్రాళ్ళ ఉంటావంటావు అనుకున్నాను. డాక్తో కంపేర్ చేసి నా ఇమేజ్ డ్యామేజ్ చేశావు. మూసుకొని పంచేయండి. నీ బతుకు చెడా. శశి, మయూరి, వస్తానా? వంశీ స్నిగ్ధాల పెళ్లి నేనాప్తాను. నేను బతికుండగా స్నిగ్ధ వంశీల పెళ్లి జరగనివ్వను. నేను మీకు ఫైనల్ గా చెప్తున్నాను, వంశీ స్నిగ్ధల పెళ్లి జరుగుతుంది. మీరెంత సీరియస్ గా ఉన్నా జరగాల్సినవి జరిగిపోతాయి. ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు రత్న? మీరేం ఆలోచిస్తున్నారో అది కూడా తెలుసు. రత్న, వంశీ కృష్ణవేణిలు సారీ వంశీ స్నిగ్ధలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాట్? నువ్వు విన్నది నిజమే రత్న. ఎస్, ఈ నిశ్చితార్థం చాలా గ్రాండ్గా జరుగుతుంది. నేను నీ వెంట ఉన్నాను, సరేనా? ఫంక్షన్కి గెస్ట్లు వచ్చుంటారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. మామ్, ఓ రెడీ అయ్యారా? మామ్, ఇందాక అన్నయ్య ఎంగేజ్మెంట్ డ్రెస్ చూశాను. సూపర్ మామ్. ఏంటి అరవింద్, ఆ సూటు స్వయంగా అత్తయ్య డిజైన్ చేయించుంటారు కదత్తయ్య? అవును, వంశీకిష్టమైన గ్రే కలర్ సూట్. మామ్, సూట్ ఒక్కటే కాదు, నీ డెసిషన్ కూడా కరెక్ట్. వంశీ అన్నయ్య స్నిగ్ధలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పటికైనా ఒప్పుకున్నారు కదా, సంతోషం. అత్తయ్య, గెస్ట్లకి ఏం కావాలో కిచెన్ సెక్షన్ అంతా నేను చూసుకుంటాను, సరేనా? అలాగే అలివేణి. ఆహా. ఏంటి సడన్ గా అందరూ నా వైపు తిరిగారు?
ఎన్ని రోజులు కృష్ణవేణికి సపోర్ట్ చేసి సడన్ గా వంశీ స్నిగ్ధలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. వదినా అక్క, వంశీ స్నిగ్ధలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అచ్చు మాలాగే. ఈ ఇంటికి పెద్ద కోడలంటే స్నిగ్ధనే వదినా. నీ డెసిషన్ సూపర్ అక్క. సరే సరే మయూరి, ఈ హారం కాస్త మెళ్ళో వేయి. అలాగే వదినా. నేను పట్టుకోనా? హారం వేయి మయూరి. వదినా ఏమైంది? ఫంక్షన్కి అందరూ వస్తున్నారు. అయితే ఈ ఇంటి ఆడపడుచుని. మరి నా మేడ బోసిపోయినట్టుగా ఉంది. యార్లగడ్డ జమీందారి ఆడపడుచు ఏంటి ఇలా ఉంది అని అనుకుంటే అవమానం కదా. అందుకని ఈ హారం నాకిచ్చే వదినా.